హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. నేను ఈరోజు ఎక్కడున్నానంటే విజయవాడ మంగళగిరి దగ్గర ఉన్న ఉండవల్లి కేవ్స్ అనే చోట్ల ఉన్నాను. చాలా అంటే చాలా పురాతనమైన కట్టడం ఇది. దగ్గర దగ్గర 320 నుంచి 620 సంవత్సరాల నాటిది ఈ కట్టడం. దీని గురించి విశేషాలు తెలుసుకున్నాం. ఇక్కడ 20 అడుగుల అనంత పద్మనాభ స్వామి ఉంటారు. మూడు చోట్ల ఉంటారు స్వామి. ఆ స్వామి గురించి తెలుసుకొని ఉండవల్లి కేవ్స్ గురించి తెలుసుకున్నాం. రండి గాయస్, చూడండి గాయస్, ఇదంతా ఫ్రంట్ లో మనం ఉంటుంది. ఇదంతా బ్యాగేజ్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్కి. స్కానర్ ఉంటుంది ఇక్కడ. ఇది చూడండి, టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ. చూడండి గాయస్, ఇక్కడ అంతా చెట్టు ప్రాంతంలో కొండ మీద ఉంటుంది కదా ఉండవల్లి కేవ్స్ అంటే. చూడండి, మన ఇండియా ఫ్లాగ్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఉండవల్లి గుహలు. పదండి తెలుసుకుందాం. సంరక్షిత సంస్కారం చూడండి అంతా ఉంటుంది. నీట్గా ఇంగ్లీష్లో కూడా ఉంది మీకు. గుహాలయం ఉండవల్లి అని ఉంటుంది. చూడండి, ఇది క్రీస్తు శకం నాటిలో కట్టిండేది ఇది కట్టడం. ఇది 400 సంవత్సరాలు నుంచి 620 సంవత్సరాల లోపు కట్టేట్లా అని. చూడండి లోపల ఎట్లుంటాయి చూడండి. పూర్వకాలంలో కదా కట్టిండేది, చాలా సంవత్సరాల నాటిది కదా. ఇక చూడండి, ఇక్కడ బౌద్ధ భిక్షుకులు అనేవాళ్ళు నిర్మించేవారు, అంటే ఇక్కడ ఉండేవారు. అక్కడ చూడండి, అక్కడంతా వాళ్ళు సామాన్లు పెట్టుకొని బౌద్ధ భిక్షుకులు ఇక్కడ ఉన్నారు అని చెప్పి పురాణాలు చెప్తారు. ఎక్కువ గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ. ఇక చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది కొండపల్లి కోట. తర్వాత మీకు విజయవాడ కనకదుర్గ అమ్మవారు, తర్వాత మంగళగిరి నరసింహస్వామి. లోపల నుంచి ఇక్కడి నుంచి దారుంది అని చెప్పి చెప్తారు. మీకు మన దాంట్లో నేను ఆల్రెడీ చూపించాను పానకాల నరసింహస్వామి వ్లాగ్లో. ఆ కనెక్షన్ ఎక్కడుంటుంది అని చెప్పి ఉంటుంది. మీరు ఆ వీడియోని కూడా చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇక్కడి నుంచి సొరంగాల నుంచి రాజుల వారు ఎంత అద్భుతంగా చెక్కారు చూడండి. ఈ కొండలోనే చెక్కడం ఇది. చూడండి, ఇక్కడి నుంచి ఫుల్ వ్యూ చూడండి. ఇక్కడ మీకు దేవతలంతా ఉంటారు. చూడండి, ఇక చూపిస్తాను చూడండి. ఇక చూడండి, ఈ గణేశుడు చూడండి ఎంత చక్కగా కట్టారు, ఎంత చక్కగా చెక్కారో చూడండి. ఇదే కొండలో కొండరాయితో చెక్కారు గణేశుని విగ్రహం. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇక చూడండి, అట్లే బ్రహ్మదేవుడు ఉంటాడు. ఇక్కడ లోపలికి ఇది ఉంది కానీ మరి ఇదంతా క్లోజ్ చేస్తున్నారు. మరి లోపలికి వెళ్ళొచ్చో. ఇదంతా ఒక గుహలాగా. చూడండి, ఇక చూడండి నరసింహస్వామి వారు హిరణ్యకశిపుడి సంహారం చేస్తున్నట్టు నరసింహస్వామి వారు చూడండి. చూడండి, ఇక్కడ కొన్ని విగ్రహాలు భిన్నమైపోయినాయి. చాలా బాగా చెక్కున్నారు, పురాతనమైంది కదా. చూడండి అట్లే ఇదంతా తాళం వేస్తారు. గుహల లోపల ఉండేవారంట బౌద్ధ భిక్షుకులు, తాళం వేస్తారు. ఇక్కడ నివసించేవారని చెప్తారు. అలాగే చూడండి, కొన్ని విగ్రహాలన్నీ బాగున్నాయి ఇక్కడ. చూడండి, చాలా విగ్రహాలు ఉన్నాయి. పురాతనంగా ఈ కొండల్లో చెక్కిండేవి ఇవంతా. ఇక్కడ నిధి కూడా ఉందంటారు గాయస్, ఎంతవరకు కరెక్టో మరి తెలియదు. దేవుడి కింద ఉందంటారు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి నాకు. ఇది చూడండి, దశావతారాలు ఉన్నట్టున్నాయి ఇక్కడ. నరసింహ అవతారం, వరాహ అవతారం. ఇక
చూడండి, చూడండి రామానుజాచార్యులు వారు, గరుత్మంతుడు. చూడండి దేవతలంతా ఎంత బాగా చెక్కారు చూడండి ఈ కొండలో. వావ్, చూడండి చాలా సంవత్సరాల నాటిది కదా గాయస్. ఇట్లే ఉంటుంది, చాలా అంటే చాలా అద్భుతం. చూడండి చూడండి, వీళ్ళంతా బౌద్ధ భిక్షుకులు ధ్యానం చేస్తున్నట్టు, ఋషులు మహామునులు. మీకు చెప్పాను కదా బౌద్ధ భిక్షుకులు అని. వారు చూడండి సింహం రూపం ఏం అద్భుతంగా చెక్కారు. చూడండి చాలా అంటే చాలా సూపర్ గైస్. ఏమన్నా ఉందా లొకేషన్, అసలు అద్భుతంగా ఉంది అసలు. చూడండి, ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను 20 అడుగుల స్వామివారిని చూపిస్తాను ఇప్పుడు, అనంత పద్మనాభ స్వామిని. చూడండి ఆంజనేయుడు మెయిన్ ఎంట్రన్స్. అసలు ఏమన్నా ఉంటుందా అసలు స్వామివారి. ఇక్కడ చూడండి ఋషి మహామునులు. చూడండి గరుత్మంతుడిని ఏమన్నా చెక్కారు అసలు. చూడండి అద్భుతంగా అసలు గరుత్మంతుడిని అసలు చాలా అద్భుతంగా చెక్కారు. స్వామి ఏమన్నారు చూడండి. సప్తశేషుడు ఉంటాడు ఇక్కడ. సప్తశేషుల వారు అంటారు. స్వామివారి మొహంలో కళ చూడండి ఎంత అద్భుతంగా ఉందో మీరే. ఇక్కడ దీపం పెట్టారు. ఈ చెయ్యి ఏమి అంటే ఫస్ట్ ఈ కొండలో బుద్ధుడి విగ్రహం చెక్కాలని అనుకున్నాడంట. ఆ తర్వాత లేదని చెప్పి తర్వాత అనంత పద్మనాభ స్వామిని ఈ కొండలో చెక్కారు. స్వామి చాలా పెద్దగా ఉంటాడు, 20 అడుగుల ఎత్తుంటాడు స్వామివారు. చూడండి శేషుడి మీద పడుకొని ఉన్నట్టు, ఇట్లా పడుకొని ఉన్నట్టు స్వామి. ఫస్ట్ మనకి కేరళ తిరువనంతపురం, తర్వాత తిరుపతిలో గోవిందరాజస్వామి, మూడోది చూడండి ఇంత పెద్దగా ఇక్కడే ఉండే స్వామి. అట్లే చూడండి బ్రహ్మదేవుడు, అఖిలాండ కోటి దేవతలంతా ఉన్నారు పైన. బ్రహ్మదేవుడు చూడండి ఈ మూడు చోట్లలో మాత్రమే అనంత పద్మనాభ స్వామిగా స్వామివారి ఇట్లా పడుకొని ఉండేది. చాలా అద్భుతంగా ఉన్నారు గైస్, మీరు ఖచ్చితంగా రావాల్సిన ప్లేసెస్. చూడండి 20 అడుగుల స్వామి, సప్తశేషులతో ఉంటాడు స్వామి. చూడండి స్వామివారి పాదాలు 20 అడుగులు అంటే ఈ మాత్రం ఉండాలి గాయస్. చూడండి చూడండి చాలా అద్భుతంగా ఉన్నారు గాయస్. మీకు ఫుల్ వ్యూ చూపిస్తాను చూడండి. అక్కడి నుంచి ఎంత పొడుగున్నాడు చూడండి స్వామి. ఇదే పూర్తి వ్యూ. చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. ఈ గుహల్లో మాత్రమే ఉంటుంది. చూడండి ఇక్కడి నుంచి దేవుడిది ఫుల్ వ్యూ ఇది. ఉండవల్లి గుహలకు వస్తే మీరు ఈ స్వామిని దర్శనం చేసుకోవచ్చు గైస్. ఇక్కడ ఏదో ఉంది తెలీదు, ఏదో గుహలాగుంది లోపల.
ఇక్కడి నుంచి చూడండి వ్యూ ఏమన్నా ఉందా గాయస్, చాలా సూపర్గా ఉంది వ్యూ. ఇక్కడంతా నో ఎంట్రీ అని పెట్టేశారు. చూడండి అంత కొండే, ఈ కొండరాళ్ళతోనే ఆ దేవతలంతా చెక్కారు గాయస్. చూడండి ఇట్లా ఉంటారు. ఇది అప్పటి కాలంలో ఇట్లా రాశారు చూడండి, ఈ ఈ గుహల గురించి అని అనుకుంటున్నాను. మేబీ నాకు తెలియదు కరెక్ట్గా. చూడండి ఇది తెలుగు అక్షరాలలాగే ఉన్నాయి. తెలుగే గైస్, తెలుగే. దీని గురించి మీకు ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. పురాతనం కదా, అప్పట్లో ఋషులు అంతా ఇట్లా చేసుకొని భోజనాలు నీళ్లు అంతా తాగేవారు. ఉండవల్లి గుహలు ఫుల్ వ్యూ ఇదే. ఎంత పెద్ద కొండ చూడండి, చాలా అంటే చాలా అద్భుతమైంది, చాలా పురాతనమైంది. దేవుడంతో అద్భుతంగా ఉన్నాడు గైస్. మీరు ఖచ్చితంగా రావాల్సిన ప్లేసే. విజయవాడకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయండి, విజిట్ చేయాల్సిన ప్లేసే. అట్లాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకే నా వీడియోల నోటిఫికేషన్ అన్నీ వస్తుంది. మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. మనము ఇంకా 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. సపోర్ట్ చేసి త్వరగా 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను గైస్. ఇప్పటివరకు చూస్తూ వస్తున్నారు, దానికి ప్రతి ఒక్క పేరు పేరు అందరికీ థ్యాంక్ యూ. అలాగే చూసి సపోర్ట్ చేయండి నా వీడియోస్ని. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకోసం తీసి చూపిస్తుంటాను గైస్. ఇది చూడండి, ఇది ఇంకో వైపు నుంచి ఫుల్ వ్యూ. ఇది మొత్తం ఉండవల్లి గుహలే. ఈ కొండ మీద నిర్మించారు గాయస్ పూర్వకాలంలో. చూడండి చూడండి ఇది ఎట్లంతా గుహలే, ఆ ఏనుగులు అంతా చూడండి. ఇక్కడ పూర్వకాలంలో ఇదంతా గుహలు. ఇక్కడ వచ్చి ఋషులు వారంతా ధ్యానం చేసేవారు, భిక్షుకులు అంతా ఇక్కడే ధ్యానం చేసేవారు. చూడండి ఇట్లంతా ప్రశాంతంగా ఉంటుంది. మీరు సాయంకాలం వస్తే హాయిగా ఎంజాయ్ చేసుకొని వెళ్ళచ్చు. ఒక వెకేషన్ లాగా కూడా రావచ్చు గాయస్ ఇక్కడికి మీరు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్, అద్భుతంగా ఉంది కూడా గాయస్, సూపర్. మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. అటుపక్క నుంచి ఇటువైపు వెళ్తుంటే ఇక్కడ మధ్యలో ఎల్లో కలర్ పూలు కనిపించింది. ఇది ఏం పూలో నాకు కామెంట్స్ చేయండి, సూపర్గా ఉంది. చూడండి చూడండి ఏవో పూలు చూడండి. ఇదేం పళ్ళు నాకు కామెంట్స్ చేసి చెప్పండి. ఇక చూడండి అటుపక్క నుంచి ఇటుపక్క వస్తే ఆంజనేయ స్వామిని చెక్కారు. ఇక చూడండి ఋషులు వారు ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారు. చూడండి చూడండి కింద ఎట్లుందో చూడండి. చూడండి ఇక్కడ నుంచి వ్యూ, ఇంకో వ్యూ చూడండి. ఇక్కడ ఉన్న చెట్టు చూడండి గాయస్, ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో, చాలా పురాతన. ఇది కూడా చెట్టు ఎంత పెద్దగా ఉంది చూడండి. గాయస్ చూశారు కదా ఇప్పటి వరకు, చాలా అంటే చాలా పురాతనం, 300 సంవత్సరాల నాటిది కట్టడం ఈ ఉండవల్లి గుహలు అనేది. చూశారు కదా, మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి.
నేనైతే పక్కా 3 to 4 సాయంకాలం 3 గంటల నుంచి 4 గంటల లోపల వచ్చి విజిట్ చేయండి. చాలా అద్భుతమైన ప్లేస్ అని చెప్తాను నేను. మార్నింగ్ కూడా రావచ్చు మీరు వస్తే ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అవుతారు. ఇక్కడికి వచ్చినందుకు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అన్నీ చేసుకోవచ్చు. మీరు విజయవాడ మంగళగిరి వైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉండవల్లి గుహలకు రండి, విజిట్ చేయండి గాయస్. ఓకే గాయస్, స్టే ట్యూన్. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, స్టే ట్యూన్ గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.